రైతు బజార్లలో దళారులను తొలగించాలని, లేని పక్షంలో ఈ నెల 22వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నట్లు 93 బీసీ కులాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు తెలిపారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల రైతు బజార్లో గల 93 బీసీ కులాల ఐక్యవేదిక కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు, బీసీ జేఏసీ నాయకులు చల్లంగి వేణుగోపాల్, సగర సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి నక్కా కిషోర్లు మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో నాయకులు రైతు బజార్లో తిష్టవేసిన సమస్యలను తక్షణం పరిష్కరించాలని, లేకుంటే ఈ నెల 22వ తేదీన రైతు బజార్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో బీసీ సంఘ నాయకులు ఎం సురేష్, ఆదిరెడ్డి శివప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ లోపల ఉన్న వాళ్ళందరూ రైతులను షాపులో ఉన్న వాళ్ళు కాదా? ఇది పెట్టాలంటే ఇంచుమించు 3-4 లక్షలు అవుద్ది. మరి తన దళారీ రైతు కాకపోతే రైతు ఎలా అవుతాడు? రైతు ఎంత పెట్టుబడి పెట్టి పెడతాడా? ఇతని వల్ల మొత్తం రైతు బజారు, ఇక్కడ ఉన్న ప్రజలు, ఇక్కడ ఉన్న నివాసులు కూడా డిస్టర్బ్ అవ్వడం జరిగింది. ఇదే కాకుండా రైతు బజార్కి ఇది ఖాళీగా ఉంటే రోడ్డు ఎంత విశాలంగా ఉందండి. ఈ రోడ్లోంచి కొత్త కాకినాడ, రేచర్లపేట, బర్మా కాలనీ, ఇక ఇది కనెక్టింగ్ ఇంచుమించుగా 100 అడుగుల రోడ్డుకి కనెక్టింగ్. ఇది యాక్చువల్లీ 40-80 అడుగుల రోడ్డు మాస్టర్ ప్లాన్లో ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం. దాని క్రమేపీ 40 అడుగులు చేశారు. ఈ 40 అడుగులు కూడా రోడ్డు అనే ఉంటుంది ఎక్కడ టౌన్ ప్లానింగ్లో. అది మూసేసి ఇవాళ ఈ దళారీ రైతులు మొత్తం రోడ్లు ఆక్యుపేషన్ చేసేసి ఎవరిని వెళ్ళకుండా, చూడండి రోడ్డు ఎక్కడైనా కనబడుతుందా? ఇది రోడ్డు. ఈ రోడ్డు పక్కన షాపుల వల్ల పబ్లిక్కి ఎంత ఇబ్బంది కలుగుతుంది. అది దీనివల్ల ఇవన్నీ కూడా మా డిమాండ్ ఏంటంటే, అధికారులకి చెప్పేది ఏంటంటే, ఇది రైతు బజార్ కాదు. ఫస్ట్ పాయింట్, 80 ఫీట్ రోడ్డు మాస్టర్ ప్లాన్లో అది 40 అడుగుల రోడ్డు అయింది. కాబట్టి ఈ రోడ్డుని ఇంప్లిమెంట్ చేస్తే ఎదర ఉన్న వార్డులకి వెళ్ళే రోడ్డుకి, కాలేజీలకి మంచి దారి ఏర్పడుతుంది. మరి పండించే రైతు అమ్ముకున్నట్లయితే వాడికి గిట్టుబాటు ధర వస్తుంది, పేదలకు కూడా న్యాయం జరిగినట్టు ఉంటుంది. మాకు ఫ్రెష్గా ఉన్నటువంటి కాయగూరలు కూడా లభ్యం అవుతాయి, ఆరోగ్యరీత్యా కూడా బాగుంటుంది. అది చేయమని చెప్పి కలెక్టర్ గారిని వేడుకుంటే ఇంతవరకు దానికి కనీసం ఎంక్వైరీ లేదు, రాలేదు. అనేక సార్లు చెప్పడం జరిగింది, కానీ ఎన్నో మీటింగ్లు పెట్టారు. దీనికి సంబంధించిన అధికారులందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేశారు. మమ్మల్ని పోస్ట్పోన్ చేయమన్నారు, చేశాము. మళ్ళీ పోస్ట్పోన్ చేయడం అనేది జరగదు. ఎందుకంటే ఇప్పటికే చాలాసార్లు పోస్ట్పోన్ జరిగింది. ఈసారి ప్రజల రైతుల పట్ల, నిజమైన రైతుల పట్ల వారికి ఉన్నటువంటి అభిమానం, లేకపోతే వారి మీద ఉన్నటువంటి దృష్టి ఏ రకంగా ఉందో ఇప్పుడు క్లారిటీగా తెలిసిపోద్ది. కాబట్టి ఆ రోజు నుంచి మేము ఖచ్చితంగా నిరాహార దీక్ష అనేది స్టార్ట్ చేస్తాము. ఆ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పట్లో ఈలోపు ఏదైనా మార్పులు చేస్తే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా ఈ ఎంక్వైరీ చేసి దళాలను తొలగించి నిజమైన రైతుల్ని ఆదుకోవాలని, వాళ్ళకి గిట్టుబాటు రేటు వచ్చేలాగా, వాళ్ళకి తర్వాత పేద కుటుంబాలందరూ కూడా వచ్చి కొనుక్కునేలాగా ఒక ఫ్రెష్ కాయగూరలు తక్కువ రేట్లు కొనుక్కునేలాంటి అవకాశం కల్పించమని చెప్పి మేము ఒకటే అడుగుతున్నాం. మీరు కాకినాడ ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే రైతు బజార్లో దళాలను తొలగించండి. ఇక్కడ డ్రైనేజ్ సమస్య ఉంది, పార్కింగ్ సమస్య ఉంది, రోడ్డు సమస్య ఉంది. ఇవన్నిటిని కూడా టౌన్ ప్లానింగ్తో మీ 4 డిపార్ట్మెంట్లు మీరు కోఆర్డినేషన్తో ఇది ముందుకు చేయండి. లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది కాకినాడ ప్రజలకు. మీరు ఉన్నది కూడా ఈ ప్రజలకు న్యాయం చేయడానికే. కానీ ప్రజల తరపున పోరాడుతున్న అనేక సమస్యల మీద మీరు స్పందించకుండా జాప్యం చేస్తే ఏదో రోజు ఈ ప్రజలకు జరిగే నష్టానికి మీరు చాలా భారీ మూల్యం చెల్లించుంటుంది. కాబట్టి మీరు 22వ తారీఖు లోపుగా స్పందించకపోతే 22వ తారీఖు ఉదయాన్ని అమర నిరాహార దీక్ష మొదలవుద్ది. మా నాయకుడు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు గారు అమర నిరాహార దీక్ష కూర్చుంటారు. కాబట్టి మీ అందరం కూడా ఆయనకి బహిరంగంగానే సపోర్ట్ ఇప్పటికే ప్రకటించాం. ఆ రోజు ఆయన కూర్చున్న తర్వాత కూడా మేము అందరం కూడా ఎంత వద్దన్నా సరే మేము సపోర్ట్ చేస్తాము, భారీగా తరలి వస్తాం. ఆయన నిరాహార దీక్ష జయప్రదం అయ్యేలాగా ఈ కాకినాడ ప్రజలకు న్యాయం ఏ విధంగా జరుగుతుందో అన్ని విధాలుగా కూడా మేము ఆయనకు సహాయ సహకారాలు అందించి ముందుకు నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.